గత 2, 3 డిఎస్సీలు రాసి మళ్ళీ రాస్తున్న వాళ్ళకైతే ఇది ఆఖరి అవకాశం అనే చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మనకి మళ్ళీ నెక్స్ట్ డిఎస్సికి ఈ సిలబస్ ఉండదు. అంటే ఇప్పుడు రాబోయే డిఎస్సికి అయితే ఈ సిలబస్సే ఉంటుంది, 10th ఒకటి కొత్త చదువుకుంటుంది. కానీ ఇది కానీ మిస్ అయిందనుకోండి, మళ్ళీ ఆ నెక్స్ట్ డిఎస్సికి ఖచ్చితంగా కొత్త సిలబస్ ఉంటుంది. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ క్లియర్ అయ్యి దీని ప్రాసెస్ అంతా అయిన తర్వాత మళ్ళీ టెట్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అయిన తర్వాత అప్పుడు డిఎస్సి ఉంటుంది. మరి అప్పుడు డిఎస్సికి ఖచ్చితంగా ఇప్పుడు జూన్లో సిలబస్ మారిపోతుంది కాబట్టి ఆ సిలబస్ మారి 1 year అప్పటికి అయిపోతుంది కాబట్టి అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ అన్నీ కొత్తవి చదువుకోవాలన్నమాట. అంటే మనకి ఇది ఆఖరి డిఎస్సి. లేదు ఇంకా మళ్ళీ అన్ని ఫస్ట్ నుంచి మళ్ళీ అన్ని కొత్తవి చదువుతాము అనుకుంటే ఇంక చాలా అవకాశాలు ఉన్నట్టే. హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్. సో ఈరోజు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే చాలామంది అడుగుతున్నారనమాట. సో ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి ఒక వీడియో చేయండి అని చెప్పి. మనసుకి ఏమనిపిస్తుందంటే సర్లే ఇప్పుడు ఎలాగో ఆల్రెడీ చదివిన సిలబస్ కాబట్టి కొంచెం కష్టపడి చదివేద్దాము, జాబ్ కొడదాము, ఎలాగైనా ట్రై చేద్దాము అని అనిపిస్తుంది. బుద్ధికి ఏమనిపిస్తుంది, 3000 పోస్టులు ఉన్నాయి, అందులో ఎస్జీకి ఎన్నో, ఎస్జిటికి ఎన్నో, అందులో ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు, అందులో ఏ కేటగిరీకి ఎన్నో, ఒకవేళ మనం నాన్ లోకల్కి వెళ్తే పరిస్థితి ఏంటి, లోకల్లో రాస్తే పరిస్థితి ఏంటి, ఇలా చాలా ఆలోచనలు అనేవి మైండ్కి వస్తున్నాయి అన్నమాట. మరి మనసుకి ఏమనిపిస్తుంది అంటే చెప్పాను కదా, ఇంక ఇదే ఆఖరిది, ఎలాగోలా గట్టిగా ప్రయత్నిద్దాము, ఇంకొకసారి ప్రయత్నిస్తే పోయేదేముంది, అయితే మళ్ళీ ఓడిపోతుంది, కానీ గెలిస్తే లైఫ్ మారిపోతుంది, కాబట్టి వెనకడుగు వేయద్దు అని చెప్పి మనసు చెప్తుంది, బుద్ధి అలా చెప్తుంది. ఈ రెండిటి సంఘర్షణ వల్ల మనకి భయం అనేది వస్తుంది కదా. ఇది ప్రెసెంట్ అందరి సిచ్యువేషన్ అయితే ఇలా ఉందన్నమాట. మరి ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి అంటే మనసు చెప్పింది వినాలా, బుద్ధి చెప్పింది వినాలా అనేది మీకు అనిపిస్తుంది. అయితే నాకేమనిపిస్తుంది అంటే ప్రయత్నించడంలో తప్పు లేదు కదా. అంటే ఆల్రెడీ ఒకసారి ప్రయత్నించి ఓడిపోయాము, మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నిస్తే ఇంకోసారి ఓడిపోతాం. ఓడిపోవడానికి పెద్ద తేడా ఏం లేదు, కానీ గెలవచ్చేమో కదా. ఆశతో ప్రయత్నిద్దాం, గెలవగలను అనే నమ్మకంతో ప్రయత్నిద్దాము, చాలా కష్టపడి ప్రయత్నిద్దాము, 100% మన ప్రయత్నాలన్నీ కూడా పెడదాము, ఈసారి ఏం జరిగితే అది జరిగిందని తెగించి ముందుకెళ్దాం అని నేనైతే చెప్తాను అనమాట. ఎందుకంటే మనకి 3000 పోస్టులు ఉన్నాయా, 36,000 పోస్టులు ఉన్నాయా అనేది మనకు అనవసరం. మనకు కావాల్సింది ఒక్క పోస్టే కాబట్టి మీ మనసుకి చెప్పండి, మన జిల్లాలో ఎస్జిటికి ఒక్క పోస్టేనే ఉంటుంది, ఆ ఒక్క పోస్టు మనదే, దానికోసం మనం చదువుదాం, గట్టిగా ప్రయత్నిద్దాం, ఏదైతే అది అయ్యింది. ఇప్పుడు ఏమైంది, ఓడిపోతే ఇప్పుడు ఏమైంది, లాస్ట్ టైం కూడా ఓడిపోయాము, చచ్చిపోలేదు కదా, బ్రతికే ఉన్నాం కదా, ఏదో ఒకలాగా బతికే కదా. కానీ ఈసారి ఈ అవకాశాన్ని వదులుకోవద్దు, ఖచ్చితంగా మళ్ళీ మనం ప్రయత్నిద్దాం, గట్టిగా ప్రయత్నిద్దాం అనేది మీ మనసుకి చెప్పండి, ఓకేనా. ఇది విషయం అనమాట. సో చాలా మంది భయం 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 అంటారు. ఎందుకు భయం, ఎందుకంటే మనసుకి బుద్ధికి మధ్య తేడా వచ్చేస్తుంది, ఏది చెప్పింది వినాలా అనేది అర్థం కావట్లేదు. సో అందుకు భయం అనమాట. భయం ఏమీ పడద్దు, ప్రయత్నిద్దామండి. ఇంత దగ్గరలో మళ్ళీ మనకు అవకాశం వచ్చిందంటే ఏమో దేవుడు మన కోసమే మళ్ళీ పంపించాడేమో, మన డిప్రెషన్ నుంచి మనల్ని బయటికి రప్పించడానికి మళ్ళీ ఒక అవకాశం వచ్చిందేమో. సో ట్రై చేద్దాము. ఈసారి అయితే మాత్రం ఇన్ని 90 పేపర్లు పెట్టేసి నార్మలైజేషన్ పెట్టేసి ఇలా అయితే ఉండకూడదని భగవంతుని వేడుకుంటూ దానికోసం ప్రయత్నాలు చేస్తూ మనం చదువుకోవడం మంచిదని నా ఒపీనియన్ అనమాట. సో ప్రతిసారి భయపడద్దు, ఎవరిని వాళ్ళు మోటివేట్ చేసుకోవాలి. మీ ఇంట్లో సిచ్యువేషన్స్ ఏంటి, మీకు ఇప్పుడు జాబ్ ఎందుకు అవసరం, సో డబ్బులు అంటే ఎలాగైనా సంపాదించవచ్చండి. ప్రైవేట్ స్కూల్కి వెళ్ళొచ్చు, ఇంట్లో ట్యూషన్స్ పెట్టుకోవచ్చు, ఇంకేదైనా చేయొచ్చు, ఇంకా ఏదో రంగంలో రాణించవచ్చు, గ్రూప్స్ చదవచ్చు, లేదా ఇంకేదో చేయొచ్చు, ఇంకేవో ఎగ్జామ్స్ రాయొచ్చు. కానీ మనం అనుకున్నది సాధించినప్పుడే మనము సాటిస్ఫైడ్గా ఉంటాం అన్నమాట. సో ఆత్మ సంతృప్తిని పొందాలి అంటే మనం ఖచ్చితంగా ఈసారి ఇంకొక అటెంప్ట్ ఇవ్వాల్సిందే. కాబట్టి దానికోసం మనందరం ప్రయత్నిద్దాము, గెలవగలను అనే నమ్మకంతో ప్రయత్నిద్దాము, గెలిచి చూపిద్దాం. సో అస్సలు భయాలు ఏమీ పెట్టుకోవద్దు. నేను కూడా కొంచెం హెల్త్ డిస్టర్బ్ అవడం వల్ల మీకు కరెంట్ అఫైర్ అనేది అందివ్వలేకపోయాను, నాకు కూడా బాగా వీక్గా అనిపిస్తుంది అనమాట. కరెంట్ అఫైర్ అనేది మీకు ఫిబ్రవరి మొత్తం ఆల్మోస్ట్ రెడీ చేస్తాను, రేపు ఈవినింగ్ కల్లా మీకు ఫిబ్రవరి కరెంట్ అఫైర్ అనేది అందిస్తాను, ఓకేనా. ఇదే విషయం అనమాట. రేపు ఈవినింగ్లోగా రెడీ అయిపోతుంది, మీకు వెన్స్డే మార్నింగ్ మీకు కరెంట్ అఫైర్ క్లాస్ అనేది ఉంటుంది, ఓకేనా. ఇదే విషయము.
సో అందరం కూడా మళ్ళీ ప్రయత్నిద్దాము. సో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్లో ఏపీ డిఎస్సి టెట్కి సంబంధించి ఫ్రీగా క్లాసెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్టుల మీద చాలా వరకు ఫ్రీగా క్లాసెస్ చెప్పాను, అవన్నీ యూజ్ చేసుకోండి. నేను కూడా మీలాంటి నిరుద్యోగిని ఈ ఛానల్ పెడుతూ మీకు క్లాస్ చెప్పి నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను అనమాట. లాస్ట్ టైం డిఎస్సిలో నాది కూడా కొంచెంలో మిస్ అయింది, ఈసారి నేను కూడా ప్రయత్నిస్తున్నాను. మీకు ఈ ఛానల్ని సపోర్ట్ చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో సబ్స్క్రైబ్ చేయించండి. మన పాత వీడియోస్ అన్ని ఎలా చూడాలి ఏంటనేది కూడా ఇంతకు ముందే నేను చెప్పడం జరిగింది. అవన్నీ చూసి మీ దగ్గర లేనివి నోట్స్ రాసుకోండి. అలాగే నా నోట్స్లు నేను ఏవైతే కంటెంట్ కరెంట్ అఫైర్ నోట్స్లని ఓన్గా తయారు చేసుకున్నాను, వాటికి సంబంధించిన పీడిఎఫ్లు అనేవి కూడా నేను ఇస్తున్నాను. నా నోట్స్లు పీడిఎఫ్లు కావాలంటే 9494163477 అనే నెంబర్కి, అది నాగమణి గారి నెంబరు, మా రిలేటివ్ అనమాట. సో ఆవిడని మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మన దగ్గర ఏ పీడిఎఫ్లోనే ఏంటనే వివరాలు ఆవిడ అందిస్తారనమాట. సో ఆ నోట్స్లతోనే నేను లాస్ట్ టైం డిఎస్సిలో 81.4 స్కోర్ తెచ్చుకున్నాను, టెట్లో కానీ డిఎస్సిలో కానీ. సో మీకు అది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ.